ఈ వీడియోలో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడు. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మనం నార్మల్‌గా మన మొబైల్‌లో ఫోటోస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ స్టోర్ చేసుకుంటాం గదా! అవి మన మొబైల్‌లో స్టోర్ అయ్యి ఉంటాయి కదా! కానీ కంపెనీస్‌లోని మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ఉంటది. సో, ఆ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం ఎలా స్టోర్ చేస్తామంటే, ఈ సర్వర్స్‌ని, ఈ స్టోరేజ్ సిస్టమ్స్‌ని, అలాగే డేటాబేసెస్‌ని ఈ మూడిటిని యూజ్ చేసి మన కంపెనీస్‌లో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తే దాన్నే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అని అంటామనమాట. సో, నీకొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మన మొబైల్‌లోని గూగుల్ డ్రైవ్ అనేది ఉంటది కదా! సో, ఈ గూగుల్ డ్రైవ్‌లో మనం ఫోటోస్ అండ్ డాక్యుమెంట్స్‌ని స్టోర్ చేసుకుంటాం గదా! ఈ గూగుల్ డ్రైవ్ అనేది మన మొబైల్ యొక్క స్టోరేజ్ తీసుకొని ఫోటోస్, డాక్యుమెంట్స్ స్టోర్ చేయదు. సో, ఈ గూగుల్ డ్రైవ్ అనేది గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. సో, ఈ గూగుల్ క్లౌడ్‌లోని ఈ గూగుల్ డ్రైవ్ ఈ ఫోటోస్, ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా స్టోర్ చేస్తదనమాట. మన మొబైల్ స్టోరేజ్‌లో అయితే ఈ ఫోటోస్, డాక్యుమెంట్స్ అనేవి స్టోర్ అవ్వవు. సో, అలాగా మనకొక ఇంటర్నెట్‌లోని సర్వర్స్ కానీ, స్టోరేజ్ కానీ, డేటాబేసెస్‌లోని గాని లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా స్టోర్ చేయడమే మన క్లౌడ్ కంప్యూటింగ్ అంటే. ఇప్పుడు ఈ క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఈ సర్వర్స్, స్టోరేజ్ సిస్టమ్స్, డేటాబేసెస్ అన్నాం గదా! సో, వీటిని మనం క్లౌడ్ ప్రొవైడర్స్ అని అంటామనమాట. మనకి క్లౌడ్ ప్రొవైడర్స్ ఏమేమి ఉన్నాయంటే ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, అలాగే మైక్రోసాఫ్ట్ అజూర్, అలాగే గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్. వీటిల్లో మనకి సర్వర్స్ అనేవి క్రియేట్ చేసుకొని మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాననేది ఇంటర్నెట్ ద్వారా స్టోర్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు మనం ఈ క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క మెయిన్ వర్క్ ఏంటో చూద్దాము. సో, క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఫస్ట్ మనకి డేటా అనేది స్టోర్ చేసుకుంటది. సో, నెక్స్ట్ రన్నింగ్ అప్లికేషన్స్. మనకి వెబ్‌సైట్స్ కానీ, యాప్స్ కానీ ఓపెన్ చేసినప్పుడు అందులో కొంచెం డేటా అనేది ఉంటది కదా! ఆ డేటా అనేది కూడా ఈ క్లౌడ్ కంప్యూటింగ్‌లోనే మనకి స్టోర్ అయ్యి ఉంటదనమాట. నెక్స్ట్ క్రియేట్ ఆర్ డిలీట్ సర్వర్స్. ఇగో నువ్వు ఈ క్లౌడ్‌లోని ఒక సర్వర్ అనేది క్రియేట్ చేసుకొని అందులో స్టోర్ చేసుకోవచ్చు. లేదు డిలీట్ చేసేయాలా డేటా అంటే నువ్వు సింపుల్‌గా ఆ సర్వర్‌ని డిలీట్ చేసేయొచ్చనమాట. నెక్స్ట్ డేటాబేస్ మేనేజ్మెంట్. సో, ఇక్కడ డేటాబేసెస్ అని ఉన్నాయి కదా! సో, నువ్వు డేటాను స్టోర్ చేసుకోవడానికి ఏదైనా డేటాబేస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. లేదా డేటాబేస్‌లో ఉన్న డేటాని నువ్వు మోడిఫై కూడా చేయొచ్చనమాట. సో, నెక్స్ట్ సెక్యూరిటీ మేనేజ్మెంట్. సో, ఈ సర్వర్స్ కానీ, డేటాబేస్ కానీ ఎవ్వరు యాక్సెస్ చేసుకోకుండా నీకు సెక్యూరిటీ కూడా ఉంటదనమాట. సో, ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఎవ్రి కంపెనీకి కూడా చాలా నీడ్. వాళ్ళ యొక్క డేటా అనేది స్టోర్ అండ్ మేనేజ్ చేసుకోవడం కోసం. సో, ఇది వన్ ఆఫ్ ద ట్రెండింగ్ స్కిల్. సో, నువ్వు క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకుంటే ఈ జాబ్ రోల్స్ అన్నిటిని కూడా నువ్వు అప్లై చేసుకోవచ్చు. నీకింకా క్లౌడ్ కంప్యూటింగ్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చెయ్యి. నేను నెక్స్ట్ వీడియోస్‌లో క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకోవడం కోసం బెస్ట్ యూట్యూబ్ చానెల్స్ అండ్ ఫ్రీ రిసోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మన పేజ్‌ని ఫాలో చేసుకోవడం అస్సలు మర్చిపోకు.